కూటమి గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించడంతో కడప జిల్లా బద్వేలులో జిల్లా తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు జహంగీర్ బాషా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సిద్ధవటం రోడ్లోని మసీదు రూములలో కేకును కోసి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా, దాదన భూపాల్ రెడ్డి, హుస్సేన్ పీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహంగీర్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రజలు వైసీపీ అరాచక పాలనకు అంతం పలికారన్నారు. విడిపోయిన నవ్యాంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పథంలో నడవాలంటే తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని 175 సీట్లకు గాను కూటమికి 164 సీట్లు సాధించి పెట్టారన్నారు. ప్రజల నమ్మకం మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాటూరు నరసింహారెడ్డి, బి కోడూరు టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా మునిరెడ్డి, కేవి సుబ్బారెడ్డి, వడ్లపూడి నాగభూషణం, రమణయ్య, జేటీ చారి, పుష్పరాజు, రాజ్ కుమార్, మహబూబ్ బాషా, గౌస్, SMR కాజా తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జె గురయ్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా జహంగీర్ బాషా ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయడము సంతోషాన్ని వ్యక్తం జరిగింది. ఇక ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. అప్పుడే మీరు గమనించారో లేదో అమరావతిలో పనులు స్టార్ట్ అయిపోయినాయి. క్లీన్ చేయడము అన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇక అమరావతి బాగుపడినట్టే, ఈ రాష్ట్రం బాగుపడినట్టే. చంద్రబాబు రావడం మన అదృష్టము. ఈ వేరే పార్టీలంతా పుస్తకం చేసి మన కూటమి ఘన విజయం సాధించేందుకు గాను మనం ఈ సంతోషాన్ని వ్యక్తపడుతున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఏకతరిమి నడిచి కూటమిని అత్యధికమైన మెజారిటీ సీట్లు ఇప్పించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. మనమందరం కలిసి ఈరోజు ఈ వేడుక జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు అత్యంతమైన సీట్లు 124 సీట్లతో కూటమి గెలవడం మన అందరికీ సంతోషకరమైన విషయం. ఈరోజు మనమందరం ఇక రాబోయేది చంద్రన్న పరిపాలన కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పరిపాలన బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.